Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియో మనం చూడబోయే క్వశ్చన్ నెంబర్ 509 ఫిబొనాకీ నెంబర్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే ఒక నెంబర్ ఇస్తున్నాడు, ఆ పొజిషన్లో ఫిబొనాకీ సిరీస్లో నెంబర్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ చేయాలి. ఓకే, సో నేను మామూలుగా ఏం చేస్తానంటే ఇక్కడ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఫిబొనాకీ సిరీస్ రాస్తాను. సో స్టార్టింగ్ ఎప్పుడు 0 అండ్ అలాగే 1. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 1 ఉంది కదా. సో థర్డ్ ఎలిమెంట్ ఎలా అనుకుంటున్నారు, దాని ముందు ఉన్న 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఏ వాల్యూ వస్తుందో అది థర్డ్ ఎలిమెంట్. సో 0 + 1 అంతా 1 వచ్చింది. తర్వాత ఫోర్త్ ఎలిమెంట్ అంటే ఈ రెండు కలిపితే వస్తుంది అదనమాట, అంటే 2. తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ 2 + 1 3, దాని నెక్స్ట్ ఎలిమెంట్ 3 + 2 5, దాని తర్వాత 5 3 కలిపితే ఎంత వస్తుంది 8, దాని నెక్స్ట్ 8 + 5 13. ఇలా మనకి ఫిబొనాకీ సిరీస్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నెంబర్ ఇస్తున్నాడు, అంటే ఆ పొజిషన్లో ఇప్పుడు ఇది 0th పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్. ఇక్కడ ఏముంది 1 ఉంది, సో అవుట్పుట్ 1. ఇక్కడ చూడు 3 ఇచ్చాడు, 3 దగ్గర ఏముంటుంది 2 ఉంది, ఇంకో అవుట్పుట్ 2. తర్వాత ఏంటి 4 ఇచ్చాడు, 4 దగ్గర ఉంది 3, ఇంకో అవుట్పుట్ 3. మనం ఈ ఫిబొనాకీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బేసిక్గా ఇది ఫిబొనాకీ సిరీస్ ఫైండ్ అవుట్ చేయడమే, ఆల్రెడీ నేను చేయమని చెప్పాను. సో మీరు కానీ చేసి ఉంటే కనుక ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం చాలా రకాలు సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి రికర్షన్, ఇంకోటి వచ్చేసి మ్యాథ్, ఇంకోటి వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్ అండ్ మెమోరైజేషన్ అనమాట. సో ఈ డిపి అండ్ అలాగే మెమోరైజేషన్ టెక్నిక్ అనేది నేను చెప్తాను. ఫస్ట్ రికర్షన్ చెప్తా, తర్వాత డిపి అండ్ మెమోరైజేషన్ చెప్తాను. ఈ రెండు కలిపి ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి మ్యాథ్ అప్రోచ్ అనమాట. మ్యాథ్ చాలా ఈజీ, కాకపోతే క్యాలిక్యులేషన్ రావాలంతే. సో ఫస్ట్ మనం రికర్షన్లో చేద్దాం. రికర్షన్లో ఎలా అనుకుంటున్నారు, ఇఫ్ n = 0 రిటర్న్ 0, 0 అయితే రిటర్న్ 0 చేయాలి. ఇఫ్ n = 1 రిటర్న్ 1, 1 అయితే 1 రిటర్న్ చేయాలి. ఎల్స్ రిటర్న్ సెల్ఫ్ డాట్ ఫిబ్ ఆఫ్ n - 1 ప్లస్ ఫిబ్ ఆఫ్ n - 2. అర్థమైందా? ఆ సిరీస్లో ఉన్న ముందు నెంబరు అదే, ఈ నెంబర్లో ఉన్న ముందు నెంబరు, దాని ముందు నెంబరు రెండట్లో యాడ్ చేస్తే వచ్చేదాన్ని కావాలి. దేన్ని కాల్ చేస్తున్నాం, ఇదే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఓకే, సో మనకి ఏమవుతుంది, ఇలా క్యాలిక్యులేట్ అయ్యి ఫైనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనకి రిటర్న్ అవుతుంది. ఇక్కడ రన్ చేస్తున్నా దీన్ని, ఇక్కడ చూడండి. ఓకే, 15 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంది. సో ఇది అంత మంచి అప్రోచ్ కాదనమాట, ఎందుకంటే ప్రతిసారి మనకి 2 కాల్స్ జరుగుతాయి. చూడండి ఎంత టైం పట్టిందో, 2 కాల్స్ జరుగుతాయి. ఒకసారి ఇది రన్ అయింది అనుకో, మళ్ళీ లోపల 2 సార్లు ఇది రన్ అవుతుంది. అర్థమైందా? అలా 10 టైమ్స్ అయితే ఇది ట్వైస్ 10 × 2 అనమాట, అన్నిసార్లు కాల్ అవుతుంది. చాలా స్లో, ఎక్స్పోనెన్షియల్ అప్రోచ్ అంటారు దీన్ని. సో 2n అనమాట, O 2n టైం కాంప్లెక్సిటీ వచ్చేసి. రికర్షన్ అంటే చాలా స్లోగా ఉంది అప్రోచ్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అలాగే మెమోరైజేషన్ చేద్దాం. మెమోరైజేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఆల్రెడీ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, క్యాలిక్యులేట్ చేసిన దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుందాం. స్టోర్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ మనం కాల్ చేసిన అవసరం లేదు, జస్ట్ పైన ఒక చెకింగ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? ప్రతిసారి క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసామంటే దాన్ని మనం అదే లైక్ ఒక డిక్షనరీలో కాపీ చేసుకుని దాని నుంచి మనం మళ్ళీ వాడుకోవచ్చు అనమాట. ఇదే మెమోరైజేషన్ అంటే. దీనివల్ల ఏమవుతుంది, మల్టిపుల్ క్యాలిక్యులేషన్ తగ్గుతాయి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి సేవ్ వేసుకుంటాం కాబట్టి డైరెక్ట్ దాన్ని తెచ్చుకొని ఇందులో మనం చెక్ చేసుకుని వాడుకోవచ్చు. అర్థమైందా? సో ఒక డిక్షనరీ క్రియేట్ చేయాలి అంతే. సో మెమోరైజేషన్కి ఏంటంటే చాలా సింపుల్ అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఒక ఎక్స్ట్రా వేరియబుల్ కావాలి మనకి, మెమో అని చెప్పేసి ఇలా ఒకటి తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇఫ్ n in మెమో రిటర్న్ మెమో ఆఫ్ n అన్నాను. ఓకే, జస్ట్ ఇది రాయాలి అంతే. లేనప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఇంకా చిన్న మోడిఫికేషన్ చేయాలి, అప్పుడే అంత ఈజీ కాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనుకుంటున్నారు, మెమో ఆఫ్ n = దీనికి ఇది ప్లస్ ప్రజెంట్ ఇక్కడ ఉన్న డేటాను కూడా మనం పాస్ చేయాలి మెమో, ఎందుకంటే మరి ఫంక్షన్కి పాస్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి మేము ప్రజెంట్ ఉన్న డేటా కూడా పంపించాలి, ప్రతి రికర్సివ్ కాల్కి కూడా పంపించాలన్నమాట. ఓకే, రిటర్న్ మెమో ఆఫ్ n. అండ్ ఇది మనం ఇలా ఎల్స్లో కాకుండా ఇలా డైరెక్ట్గా రాయాలన్నమాట. ఫస్ట్ వాల్యూ స్టోర్ చేసుకోవడం, దాన్ని ఈ మెమోలోకి అప్డేట్ చేయడం, అదే ఇక్కడ చేసేది ఇదే. వాల్యూ తీసుకుని ఈ వాల్యూ వచ్చే వాల్యూని ఇందులో అప్డేట్ చేస్తాం, రిటర్న్ మెమో ఆఫ్ n అన్నాం అంతే. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ప్రతి క్యాలిక్యులేట్ అయిన వాల్యూ కూడా ఇందులో స్టోర్ అవుతుంది. జస్ట్ చెక్ చేసుకుని ఉంటే రిటర్న్ అయిపోద్ది, లేదంటే క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? క్యాలిక్యులేట్ అయింది కూడా ఎక్కడ చేస్తున్నాం, మళ్ళీ స్టోరు మెమోలో, అంటే ఇందులోనే స్టోర్ చేస్తున్నాం, మెమో ఆఫ్ nలో స్టోర్ చేస్తున్నాం. అవునా? సో అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ తగ్గుతాయి.
దానివల్ల ఏంటంటే కొంచెం టైం ఎందాకటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ టైం వస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే స్టోరేజ్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. చూడండి చెప్పాను కదా, ఇందాక కొంచెం బెటర్ టైం వచ్చింది. బట్ స్టోరేజ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ప్రతిసారి ఈ మెమరీలో డేటా అంతా కాపీ అయ్యి 2 సార్లు మళ్ళీ చూడండి, దీనికి ఒకసారి వెళ్తుంది, దీనికి ఒకసారి వెళ్తుంది. అంటే ఇందులో 1 ఉందనుకో, దీనికి 1 ఒకసారి వెళ్తుంది, దీనికి 1 ఒకసారి వెళ్తుంది. ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. సో అదొక మైనస్ డ్రాబ్యాక్ అనమాట ఇది ఈ అప్రోచ్కి. ఇది మెమోరైజేషన్ అంటారు. ఏంలే, ఒక వేరియబుల్ తీసుకొని ఇందులో మనం ఏం చేస్తున్నాం, వాల్యూస్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఇది యూస్ చేసుకుని, ఈ లైన్ యూస్ చేసుకుని మెమో ఆఫ్ n అంటున్నాం. ఎప్పుడైతే కాల్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకు ఇచ్చిన ఫస్ట్ది 2 చూద్దాం. సో ఈ 2 ఉంది, ఫస్ట్ 2 వచ్చింది. 2 ఇన్ మెమో కాదు, n = 0 కాదు, n = 1 కాదు, n = 2 కాబట్టి మెమో ఆఫ్ 2 దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. మామూలుగా ఫిబొనాకీ సిరీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 2 కాల్ అవ్వాలి, ఈ 2 కాల్ అయ్యి ఆన్సర్ వస్తేనే అప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది, స్టోర్ అవుతుంది, అవునా? సో ఇది ఏమవుతుంది, లోపలికి కాల్ వెళ్తాయి. n-1 అంటే ఫిబొనాకీ ఆఫ్ 1, దాంతోపాటు ప్రజెంట్ ఉన్న మెమోలో ఉన్న డేటా అంతా వెళ్తుంది. ప్రస్తుతానికి అయితే ఎంటీగా ఉంది కాబట్టి ఎంటీ డేటా వెళ్ళింది, దీని దగ్గర కూడా ఎంటీ డేటా వెళ్తుంది. సో ఏమవుతుంది, క్యాలిక్యులేట్ అయ్యి రిటర్న్ అవుతాయి. ఒకవేళ ఆల్రెడీ డేటా ఉందనుకో, డైరెక్ట్ రిటర్న్ అయిపోతాయి. లైక్ ఎక్కువ పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మీకు ఈ మెమో అనేది యూజ్ అవుతుంది. చిన్న నెంబర్స్ అంటే లైక్ 2, 3 అట్లకి పెద్దగా యూజ్ ఉంటుంది అనమాట. ఓకే, అటువంటి కేసులో ఏమవుతుంది, ఇన్ని కాల్స్ జరగకుండా డైరెక్ట్ మామూలుగా ప్రతి ఫంక్షన్లో ఇవన్నీ చెక్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఈ కాల్స్ జరగాలి. బట్ ఎక్కువ కాల్స్ జరిగినప్పుడు ఆల్రెడీ డేటా మెమోలో అప్డేట్ చేసుకున్నాం కాబట్టి ఒకవేళ మెమోలో ఉంటే డైరెక్ట్ అక్కడ నుంచి రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ టైం చేసినప్పుడు ఫిబొనాకీ ఆఫ్ 1 క్యాలిక్యులేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ తర్వాత వెళ్ళినప్పుడు వేరే నెంబర్కి 1 ఫైండ్ అవుట్ చేయాలని వచ్చింది అనుకో, అంటే కాల్స్ వెళ్తాయి, చాలా కాల్స్ వెళ్తాయి, వచ్చినప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఇందులోంచి రిటర్న్ అయిపోతుంది. ఓకే, సో అందుకని చెప్పేసి కొంచెం బెటర్ టైం వచ్చింది అంతే. ఓకేనా, అండ్ దీని తర్వాత అప్రోచ్ వచ్చేసి మ్యాథ్ అప్రోచ్. ఐ హోప్ మీకు ఇది క్లారిటీగా అర్థం అనుకున్నాయి, 2 అప్రోచెస్ కూడా. అండ్ దాని టైం కావాల్సి వచ్చేసి O of n అనమాట, ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఓకే, సో మనం మ్యాథ్ అప్రోచ్ చూద్దాం. ఇప్పుడు ఈ మ్యాథ్ అప్రోచ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనం ఒక ఫార్ములా బేస్ చేసుకుని మనం దీని సాల్వ్ చేయబోతున్నాం. అండ్ టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 అనమాట. సో ఎక్స్ట్రా ఏ టైం తీసుకోదు, O of 1లో అయిపోద్ది, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. మ్యాథ్ ఫార్ములాస్ అందుకే రావాలి, మ్యాథ్స్ అండ్ కోడింగ్ 2 కలిపి అనమాట, 2 వేరు కాదు, 2 ఒకటే. ఫస్ట్ మనం పై వాల్యూ కనుక్కోవాలి. సో పై ఈక్వల్ టు చూడండి 1 ప్లస్ మ్యాథ్ డాట్ SQRT ఆఫ్ 5, దీన్ని బై 2 చేయండి. ఓకే, మనకి 5 వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేయొచ్చు, రిటర్న్ 5 పవర్ n బై మ్యాథ్ డాట్ SQRT ఆఫ్ 5. ఇది 2 సార్లు చేస్తున్నాం కదా, సో SQR = మ్యాథ్ డాట్ SQRT ఆఫ్ 5 అని చెప్పి ఒకసారి స్టోర్ చేసుకుంటే ఈ SQRని మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి. సో దీనికి ఏమవుతుంది, ఒక లైక్ ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి. సో దాన్ని రౌండ్ చేయాలి కాబట్టి రౌండ్ ఆఫ్ అన్నాను. ఓకే, దీనికి ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి, దాన్ని మనం రౌండ్ చేయాలి. సో ఇది ఒక మ్యాథ్ ఫార్ములా అనమాట. ఇది ఎందుకు అలా రాసాం అని చెప్పి నన్ను అడగండి, ఎందుకంటే ఇది ఫార్ములా అది. ఓకే, సో ఒకసారి మీరు ఈ ఫార్ములా ఏంటన్నది సెర్చ్ చేసి చూడండి. ఓకేనా, సో ఈ ఫార్ములా ఇంతే, మనం ఎందుకు రాసాం, ఎందుకు ఎలాగే రాసాం అంటే నేను ఏం చెప్పలేను. ఓకేనా, అండ్ ఇది రౌండ్ చేసిన తర్వాత మనకి ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తాయి. మేబీ ఇది రాంగ్ రావచ్చు, ఎందుకంటే మనకి ఫ్లోటింగ్ వాల్యూస్ ఇక్కడ ఏం అడిగింది, నార్మల్ ఇంటిజర్ వాల్యూస్ కదా. నేను అనుకున్నట్టు చూడండి, వాల్యూ కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఫ్లోటింగ్ వాల్యూ వస్తుంది. దీన్ని ఏం చేయొచ్చు, సింపుల్గా మనం దీన్ని మళ్ళీ బ్రాకెట్స్ పెట్టేసి ఇంట్ అంటే సరిపోతుంది. మనకి సాల్వ్ అయితే అయింది, సబ్మిట్ చేద్దాం. సో చూడండి O of 1లో అయిపోద్ది అనమాట, చాలా ఈజీ. ఓకే, సో ఇది 3 అప్రోచెస్. ఐ హోప్ మీకు 3 క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఫార్ములా మాత్రం నన్ను అడగండి, ఫార్ములా మాత్రం మీరు ఓన్గా రీసెర్చ్ చేయండి. ఓకే, మిగతా 2 అప్రోచ్ కూడా అర్థం అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి, అని అర్థం కాబట్టి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు అప్డేట్ ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.